హాయ్, దిస్ ఈజ్ బాబ్ ఎలెఫెక్టస్. మనం ఈ ప్రపంచంలో పనిచేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వి వర్క్ ఇన్ క్రియేషన్, ఆన్ క్రియేషన్, విత్ క్రియేషన్. మనం ఈ సృష్టిలో పనిచేస్తాం, సృష్టి మీద పనిచేస్తాం, సృష్టితో పాటు పనిచేస్తాం. ఎందుకు అని అంటే, ఈ పదార్థ ప్రపంచాన్ని దేవుడు మంచిగా చూశాడు. కానీ ఈరోజు స్పిరిచువాలిటీ అనే పేరుతో ఏమవుతుందంటే, సూపర్ స్పిరిచువాలిటీకి వెళ్ళిపోయి అసలు ఈ మెటీరియల్ థింగ్స్కి సంబంధం లేదు అన్నట్టు బ్రతుకుతా ఉన్నాం. నేను చచ్చిపోవాలి, ఎక్కడికో పరలోకం వెళ్ళిపోవాలి అన్న దాని మీదే ఎక్కువ మనకు శ్రద్ధ ఉంది. దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు, ఈ భూమి మీద వనరులు ఇచ్చాడు, ఆ వనరులన్నింటినీ మంచిదని చూచాడు. నా శరీరం కూడా పదార్థం సంబంధించిందే. ఈ చివరికి మహిమ శరీరం, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తన మహిమ శరీరాన్ని చూపించి ఎట్లా అన్నాడు, నన్ను పట్టుకుని చూడండి, నాకున్నట్టు మాంసము ఎముకలు భూతములకు అంటే ఆత్మలకు ఉండవు అన్నాడు. స్పిరిట్స్కి మాంసము ఎముక ఉండదు, అంటే గ్లోరిఫైడ్ బాడీకి ఏముంటుంది, మాంసం ఎముకలు ఉంటాయి. కాబట్టి మెటీరియల్ థింగ్ని మంచిది అన్నట్టు చూచారు. కానీ గ్నాస్టిక్ ఐడియా లేకపోతే కొన్ని మతాలు ఏం చెప్తాయి అని అంటే, గ్రీక్లో గ్నాస్టిసిజం అనే ఒక ఐడియా ఏం చెప్తుంది, ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే, పదార్థం అంతా చెడ్డది, ఆత్మ మాత్రమే మంచిది. ఈవెన్ మన భారతదేశంలో కొన్ని మతాలు కూడా అదే చెప్తూ ఉంటాయి. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, పదార్థ ప్రపంచం కూడా మంచిది అని చెప్తుంది. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన పునరుత్థానంలో జరిగే విషయం. ఈవెన్ శరీరం కూడా మంచిది, అది తిరిగి లేపాడు. ఈవెన్ దేవుడు కూడా శరీరంలోకి వచ్చాడు, పదార్థంలోకి వచ్చాడు అనే విషయం అర్థమవుతుంది. అందుకని వి వర్క్ ఆన్ క్రియేషన్, విత్ క్రియేషన్, ఇన్ క్రియేషన్ అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.